Good morning, friends. I am KV Srinivas Rao from Rajahmundry. నేను ఈరోజు మీ ముందుకి ఒక మంచి ప్రాజెక్టును తీసుకొద్దాం అనుకుంటున్నాను. అది ప్రతి ఇంట్లో చాలా మనకి మంచి యూస్ఫుల్గా ఉండే ప్రాజెక్ట్. మనం ఫ్లోర్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం. ఫ్లోర్ క్లీనింగ్ మొత్తం మళ్ళీ సర్ఫ్లో ముంచడం, చుట్టూ తుడవడం అదొక పెద్ద ప్రాసెస్. దీనికి ఈజీ వేలో ఒక మెషిన్ ద్వారా క్లీన్ చేసుకున్నాం. రోజు చక్కగా మన పని మనం చూసుకుంటే అదే క్లీనింగ్ చేసుకుంటుంది. ఆ టైప్లో ఒక మెషిన్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్లో అది ఇంకా తయారు చేస్తూ ఉన్నాను. మధ్యలో అది కంప్లీట్ అవ్వగానే ఫుల్ వీడియో పెడతాను. అంతగా చిన్న డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, దీనికోసం ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఏంటంటే ఈ ఫ్లోర్ క్లీనింగ్ రోబోకి ఈ రోబో తయారు చేయడానికి మా ఇంట్లో ఏదో పాత చెక్క ఒకటి పడి ఉంది ఇంట్లో మూల. ఇలా పాత చెక్క ఏదో మూలలో పడి ఉంటే దాన్ని తీసాను, వేస్ట్గా పడి ఉందని. దీనికి ఒక స్పాంజీ, ఒక 10 రూపాయల స్పాంజీ ఇంట్లో, ఇది కూడా ఏదో మూల ఉంది. ఇదకు తుడడానికి ఉపయోగించేవాళ్ళం, అవి క్లీన్ చేయడానికి మనం డైనింగ్ టేబుల్ అది ఎక్కడో మూల ఉంటే ఇది తీసుకొచ్చాను. ఇది ఫ్రీ, ఇది కూడా ఫ్రీ అని ఇస్తే ఈ రెండింటికి దీనికి కొద్దిగా దమ్ పెట్టి మనం దీన్ని పేస్ట్ చేశాను. ఈ స్పాంజ్ని దీనికి దీనికి స్ప్రే మన ఏదైనా ఈ ఫెవికాల్ గమ్ ఉంటే ఫెవికాల్ గమ్ పెట్టి దీన్ని పేస్ట్ చేసింది. తర్వాత మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే ఈ మోటార్స్ 2 కావాలి. 2 కలిపి 255-260 రూపీస్ ఉంటాయి. ఈ 2 మోటార్స్ దీనికి అడుగుని ఇలాగా పేస్ట్ చేస్తే వీల్స్ మోటార్ కలిపి 260 రూపీస్ ఉంటాయి. ఇలా ఈ 2 గమ్ పెట్టి గ్లూ గమ్ అని ఉంటుంది, ఈ గ్లూ గమ్తో పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఈ మోటార్కి చిన్న నెయిల్స్ ఇస్తాడు. ఆ నెయిల్స్కి ఏవో పాత వైర్లు మా ఇంట్లో ఉన్నాయో, ఈ వైర్లు తొట్ట వేస్ట్ అయిపోయిన ఫ్యాన్ వైర్లు పీకేసిన ఏమైనా ఉంటే అవి తీసుకొచ్చాను. ఒక పెద్ద వైర్ తెచ్చి 4 ముక్కలు చేసింది. చేసి వీటికి ఈ నెయిల్స్కి పాజిటివ్ నెగిటివ్ కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇలాగా ఒక బోర్డు ఒకటి ఉంటుంది. దీన్ని ఆర్డినో యూనో బోర్డ్ అంటారు. ఇది ఆర్డినో యూనో బోర్డు. ఈ ఆర్డినో యూనో బోర్డు మనకి దీనికి ఆ మోటార్లు ఎలాగ వర్క్ చేయాలి, ఎంత దూరంలో ఆగాలి, ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు వాల్ అడ్డొస్తే ఎలా ట్విస్ట్ అవ్వాలి, ఎలా టర్న్ అవ్వాలి, టర్న్ అయ్యి ఎక్కడ ఎంత యాంగిల్లో మళ్ళీ టర్న్ అవ్వాలి, మిగిలిన ప్లేస్కి మూవ్ అవ్వాలి, ఇదే డిసైడ్ చేసుకుంటుంది. అయితే ఈ ఆర్డినో యూనో బోర్డుకి చిన్న ప్రోగ్రామింగ్ ఒకటి అవసరం. ఆ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఐడిఈ ప్రోగ్రామింగ్ అంటారు. ఈ ఐడిఈ ప్రోగ్రామింగ్ మనం ఆర్డినో నెట్లో మన కంప్యూటర్లో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని, మొబైల్లో కూడా చేసుకోవచ్చు, యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకుని దానిలో ఐడిఈ ప్రోగ్రామింగ్ కొద్దిగా చిన్న ప్రోగ్రామింగ్, అంటే సి ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి. దీనికి జస్ట్ బేసిక్స్ తెలిసినా చాలు. చేస్తే వాయిడ్ సెటప్, వాయిడ్ లూప్ అని ఉంటాయి. అందులో వాయిడ్ సెటప్లో నువ్వు ఏ కనెక్షన్స్ దీనికి ఇస్తున్నావు, అది స్టాండర్డ్ కనెక్షన్స్ అన్నమాట, ఇంకా వాటికి చేంజ్ ఉండదు. ఆ కనెక్షన్స్ అందులో వాయిడ్ సెటప్లో మనం మెన్షన్ చేయాలి. తర్వాత వాయిడ్ లూప్, వాటి ఫంక్షనింగ్ ఏమేమి చేయాలి. సపోజ్ మన ఈ మోటార్ ఇది ఫ్లోర్ క్లీనర్ వెళ్తుంది, గోడ వరకు వచ్చేసరికి ఎంత దూరంలో ఆగాలి, ఎంత డిగ్రీలో టర్న్ తీసుకోవాలి, ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఎంత స్పీడ్తో వెళ్తాం, దగ్గరికి వస్తే ఎంత స్లో అవ్వాలి, ఇవన్నీ ప్రోగ్రామింగ్లో చేస్తాం అన్నమాట. అందులో వాయిడ్ లూప్ అంటే వాయిడ్ సెటప్లో వైర్ కనెక్షన్స్ వేటికి ఇచ్చాం ఏ పోర్ట్కి, వాయిడ్ లూప్లో ఆ కనెక్షన్స్ ద్వారా ఏ వర్క్లు చెయ్యాలి అనేది
ప్రోగ్రామింగ్ చేస్తాం సి ప్రోగ్రామింగ్లో. ఆ ప్రోగ్రామ్ కూడా చూపెడుతుంది తర్వాత. ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఇందులోకి ఇదిగో యూఎస్బి పిన్ ఉంటుంది మనకి. ఈ వైర్ ఒకటి ఇస్తారు, కొనుక్కుంటే దీంతో పాటు వస్తుంది. ఈ వైర్ని దీంట్లో ఇలా ఇన్సర్ట్ చేస్తాం. చేసి దీనికి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ పెట్టి అందులో చేసిన ప్రోగ్రామింగ్ దీనిలో అప్లోడ్ కొడతాం. అప్లోడ్ కొట్టడంతో మంచి అద్భుతం జరుగుతుంది. ఏంటంటే ఇది ఒక రోబోకి తయారైంది. ఇప్పటి వరకు నాకు మామూలు బోర్డు ఒక రోబోకి తయారవుతుంది. అంటే మీరు చెప్పాలనుకున్నవన్నీ రోబో అంటే ఇట్ విల్ లిజన్ టు యూ, వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు సే, ఇట్ విల్ లిజన్. అక్కడ నువ్వు ఆ వాల్ వరకు వెళ్ళు, అక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండగానే నువ్వు 45 డిగ్రీస్ తీసుకో, 60 డిగ్రీస్ తీసుకుని వెనక్కి వచ్చి 60 డిగ్రీస్ తీసుకుని ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ ఎంత ఇలా టర్న్ అవ్వు అని కమాండ్స్ ఇస్తాం. కమాండ్స్ ఇవ్వడంతో ఆ కమాండ్స్ ఇది రిసీవ్ చేసుకుని వెంటనే క్లీనింగ్ మొదలెడుతుంది అన్నమాట. ఇది చెప్పాం కదా, ఈ స్పాంజీ వెనకాల ఈ స్పాంజ్తో క్లీన్ చేసుకోవడం ఇలాగా మొదలెడుతుంది. ఈ స్పాంజ్తో క్లీనింగ్ చేసుకోవడం మొదలెట్టి అక్కడ ఎక్కడైతే ఏమైనా అవాయిడ్ మన ఆబ్స్టాకిల్స్ ఎక్కడైనా వచ్చాయో అక్కడ ఇది వెనక్కి వచ్చేసి మరి టర్న్ తీసుకుంటాం. అలా ఫ్లోర్ అంతా చాలా చక్కగా మనం కూడా దూరలేని చోట్లోకి వెళ్ళి ఇది క్లీన్ చేసేస్తుంది. అయితే ఈ మోటార్స్ రన్ చేయడానికి మనకి అల్ట్రాసానిక్ వీటిని అంటాం, అల్ట్రాసానిక్ సెన్సార్స్. ఇది 250, 249 అలా ఉంటుంది. అల్ట్రాసానిక్ సెన్సార్స్ ఫస్ట్లో దీనికి ఎక్కడంటే మనం ఒక నిమిషం దీనికి ఇలా బిగిస్తాం. ఇక్కడ గమ్ పెట్టి పేస్ట్ చేసేస్తాం. ఫ్రంట్కి వెళ్తుంది కదా, ఇక్కడ గమ్ పెట్టి ఇలాగ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి ఈ 4 కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 కనెక్షన్స్లో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పాజిటివ్, ఎక్స్ట్రీమ్ రైట్ నెగటివ్, మిడిల్ 2 కూడా డేటా మనం ఇవ్వాలనుకున్న ఈ డేటా వైర్స్ పెట్టుకుంటాం దీనికి. అలాగే దీన్ని యాడాఫ్రూట్ మోటార్ షీల్డ్ అంటారు. ఈ బోర్డ్ని యాడాఫ్రూట్ మోటార్ షీల్డ్. ఈ యాడాఫ్రూట్ మోటార్ షీల్డ్ ఏమంటుందంటే ఇగో ఈ మోటార్ యొక్క కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ మోటార్ యొక్క కనెక్షన్స్ ఇక్కడ రాసి ఉంటాయి. దీని మీద ఏంటంటే మనకి రాస్తారు దీని మీద మోటార్ 1, మోటార్ 2 మిడిల్లో గ్రౌండ్, అలాగే మోటార్ 3, మోటార్ 4 మిడిల్లో గ్రౌండ్. ఈ మోటార్ 1 పాజిటివ్ ఇస్తాం ఫస్ట్, తర్వాత దాని న్యూట్రల్. అలాగే మోటార్ 2 పాజిటివ్, మోటార్ 1 పాజిటివ్ కనెక్షన్స్, మోటార్ 2 పాజిటివ్, మోటార్ 2 నెగిటివ్, మిడిల్లో గ్రౌండ్. అలాగే ఇటువైపు కూడా 2 మోటార్ల కన్నా ఈ ఒక్కదానికి కనెక్షన్ ఇచ్చి వదిలేస్తున్నాం. చాలా ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తుంటే ఈ రెండింటిని దీన్ని తీసుకెళ్ళి సింపుల్గా ఈ బోర్డుని తీసుకెళ్ళి ఇందులో ఇలా పెట్టేస్తాం. సింపుల్ హోల్స్లో ఇన్సర్ట్ అయిపోతుంది. ఇలా పెట్టేసి దీన్ని ఈ బోర్డు మీద ఫిక్స్ చేసి దీనికి దీన్ని ఫిక్స్ చేసి ఇలా రియర్ సైడు పవర్ కేబుల్ ఉంది కదా, ఒకటి ఇది యూఎస్బీ కేబుల్, పవర్ కేబుల్. ఏదైనా పవర్ యూఎస్బీ కేబుల్ పవర్ కూడా వాడుకోవచ్చు. ఈ పవర్ కేబుల్కి మనం కనెక్షన్ ఇచ్చేస్తాం. ఏంటి 20 మిల్లీ యాంపియర్ అవర్స్ బ్యాటరీ కొందాం, పవర్ బ్యాంక్ కొందాం అనుకుంటున్నాను నేను. దానికి కనెక్షన్ ఇచ్చేస్తాం. కనెక్షన్ ఇచ్చేసి ఇలాగే ఈ అడాప్టర్ మార్కెట్ మోటార్ ఉంది కదా, దీనిపైన బిగించాం. దీనికి కూడా ఇక్కడ సప్లై ఇక్కడ వస్తుంది. ఈ సప్లై పాజిటివ్ నెగిటివ్ సప్లై బ్యాటరీ నుంచి ఇచ్చేస్తాం. అంటే ఈ అడాప్టర్ మార్కెట్ ఈ అడాప్టర్ మోటారు డ్రైవింగ్కి దీనికి సప్లై ఇస్తుంది. కమాండ్స్ ఏం చేయాలనేది కింద ఉన్న ఆర్డినో బోర్డు ఇస్తుంది. ఈ విధంగా దీన్ని మనం
ఈజీగా ఇంట్లో మొత్తం అన్ని ఈ ఫ్లోర్ అంతా చాలా నీట్గా దీన్ని తుడుచుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, నేను ఇంకా మిడిల్లో ఉంది. జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ ఇంట్రడక్షన్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఖాళీ ఉన్నప్పుడు మన అస్తమాటు మనం చెప్పాలంటే కుదరదు. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మీకు మిగిలింది కూడా ఈ మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసి కంపల్సరీ కంప్లీట్ అవుతుంది. ఇది సక్సెస్ అవగానే ఫుల్ డిస్క్రిప్షన్ ఏం చేయాలి, ఈ ఐడిఈ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, సి ప్రోగ్రామింగ్, దీనికి కావాల్సిన మన సాఫ్ట్వేర్ ఏంటి, ఆ ఐడిఈ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఈ బోర్డ్ని కంప్యూటర్లో ఎలా రికగ్నైజ్ చేయాలి, ఇవన్నీ చేసి మీకు ఒక మంచి దీని మీద ఒక ఫుల్ లెంగ్త్ వీడియో పెడతాం. వీడియో అది చాలా యూస్ఫుల్ అన్నమాట. మనకి ప్రాబబ్లీ చేసుకోవచ్చు. 1300 1400 చేసి ఎక్కడ 45,000, ఎక్కడ 1300. అందుకోసమని దీనికి మొత్తం తయారైన తర్వాత మీకు డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి, అది పెడతాను కింద మన యూట్యూబ్లో. దాన్ని క్లిక్ చేస్తే ఏ ఐటమ్స్ ఎక్కడెక్కడ మనం మార్కెట్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఉంటాయి. అందులో దీని అసలు ఎలా చేయాలి ఏంటనేది పూర్తి వివరాలతో పెడతాను.